అలెక్స్ బర్త్‌డేకి ఫస్ట్ బర్త్‌డే అప్పుడు నార్మల్ సెలబ్రేషన్సే చేశాము. సో, అందుకోసమే అలెక్స్ బర్త్‌డేకి ఏదన్నా చేద్దామని కొంచెం లేని వాళ్ళ కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పారు అత్తయ్య. అందుకోసమని చెప్పి వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. చిన్నోడి అన్నప్రాసనప్పుడు అత్తయ్య మొక్కుకున్నారంట. సో, గుండు కొట్టించుకున్నారు చిన్న తిరుపతిలో. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కట్ చేసేసి ఇచ్చాను అత్తయ్యకి. అవన్నీ అత్తయ్య ఆర్డర్‌లో వేసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆలు ఫ్రై చేస్తున్నారు. చక్కగా చల్లగాలికి చెట్టు కింద కట్టెల పొయ్యి పెట్టారు. ప్రశాంతంగా వండుతున్నారు. కాకపోతే వంట సగమైన తర్వాత ఫుల్ ఎండ వచ్చేసింది. చేయలేకపోయారు, అసలు ఉండలేకపోయారు. లక్ష్మి చాలా రోజులైంది కదా వీడియోస్‌లో చూసి. అలెక్స్ వాళ్ళ ఆడపడుచు మా ఇంటి పక్కన అమ్మాయి. ఆలూ ఫ్రై కోసం బాయిల్ చేసిన ఆలూస్‌ని పైన లేయర్ తీస్తున్నారు. మొత్తం కట్ చేసేసి చిన్నగా వేసేసారు. ఆనియన్స్, మిర్చి అన్నీ వేసి దాంట్లో కొంచెం పసుపు, కారం, మసాలాలు అన్నీ వేశారు. ఫుడ్ మొత్తం మంచిగా ప్రిపేర్ చేసేసారు. ఆలు ఫ్రై చేసేసి ఇంకో పక్క రైస్ పెట్టేశారు కర్రీ అయిపోయిన తర్వాత. అవన్నీ ప్యాక్ చేసుకొని రోడ్ సైడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న కొంచెం ఫుడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడైనా ఎవరి బర్త్డే, ఇంట్లో ఎవరిదైనా బర్త్డే అయినా లేకపోతే ఏదైనా అకేషన్ ఏది ఉన్నా కూడా మా హస్బెండ్ అక్కడ అనాథాశ్రమం ఒకటి ఉంది, అమ్మ సేవా సదనం అని చెప్పేసి ఒకటి ఉంది. మా చిన్న బాబు ఫస్ట్ బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసాము, అక్కడే చేస్తారు. ఈ వీడియో చేసినప్పుడు అంటే అలెక్స్ బర్త్డే అప్పటికి మాకు అక్కడ అది ఉన్న విషయం తెలియదు. సో మేము అందుకనే రైస్, కర్రీస్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి అక్కడ బస్ స్టాండ్ సైడ్ ఉన్న వాళ్ళకి, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఫుడ్ కోసం ఆలోచించేటి వాళ్ళకి ఆ ప్యాకెట్స్ ఇచ్చారు. ఒక 35 ప్యాకెట్స్ ప్యాక్ చేశారు. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అవన్నీ అరేంజ్ చేస్తుంది లక్ష్మి వాళ్ళ తమ్ముడు బర్త్డేకి. ఈ చిన్నోడు బాగా చిన్న పిల్లాడు కదా, లేకపోతే చికెన్ అవి తీసుకొచ్చి చక్కగా మంచిగా ఆశ్రమంలోనే పెడదాం అనుకున్నాం. కానీ వాడు మనకు అంత టైం ఇవ్వడు, ఏడిపిస్తూ ఉంటాడని అత్తయ్యను లక్ష్మి ఇట్లా ఈసారికి ఇట్లా చేసేద్దామని చెప్పి చేశారు. ఏదో ఒకటి మనకు తోచినట్లు చేద్దామని చెప్పి ఇలా అనుకున్నాం మేము. బిర్యానీ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కొక్కటి. క్యారెట్స్, ఆనియన్స్, మిర్చి, బీన్స్, మసాలా ప్యాకెట్స్ అవన్నీ వేశారు. ఇప్పుడు ఆలు కూడా వేశారు. మొత్తం వేసేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. అలెక్స్ బర్త్డే టైంకి ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా పాపం బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి తప్ప ఎప్పుడు డ్రెస్ కూడా తీసుకోలేదు అలెక్స్కి. అమౌంట్ ఎంతైతే మనం ఖర్చు చేయాల్సిన అమౌంట్ ఉంటుందో అంతా పెట్టి బయట ఏదైనా ఇట్లా అరేంజ్ చేస్తూ ఉంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుంది బర్త్‌డే విషెస్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇంత అని డొనేట్ చేస్తే 10 మెంబర్స్‌కి, 20 మెంబర్స్‌కి, 30 మెంబర్స్‌కి అలా మనం ఇచ్చిన అమౌంట్‌ని బట్టి ఫుడ్ డొనేట్ అనేది చేస్తాము చిన్న పిల్లలకి అని చెప్పేసి వస్తే దాంట్లో కొంత పే చేస్తారు. ఇలా ఆశ్రమంలో కానీ ఇలా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి పంచిపెట్టడం కానీ ఇట్లా కొంచెం చేస్తారు. బిర్యానీ అయిపోయింది. మా అశోక్ అంటే తమ్ముడు డాక్టర్. ఆ తమ్ముడికి కూడా ఒక ఫౌండేషన్ ఉంది. కాకపోతే అక్కడ వద్దని చెప్పేసి అంటే అక్కడ డోనర్స్ చాలామంది ఉంటారు. సో, అందుకోసమని ఇందులో ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. తమ్ముడు, మా హస్బెండ్, లక్ష్మి కలిసి మొత్తం ప్యాక్ చేసేసి కర్రీస్ అన్నీ ప్యాక్ చేసేసారు. అవన్నీ అలెక్స్‌తో పంపించారు. థ్యాంక్ యూ.